హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. మనం ఈ సెషన్లో మరొక చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మన ఛానల్లో ఇలాంటి కొన్ని కథలు పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అవి చూడనట్లయితే ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. चलिए, हमेशा की तरह कहानी शुरू करने से पहले हम कुछ शब्द और उनके अर्थ को सीखने जा रहे हैं. ఎప్పట్లాగే మనం కథ స్టార్ట్ చేయడానికి ముందు ఈ కథకు సంబంధించినటువంటి కొన్ని పదాలు, వాటి అర్థాలను చూద్దాం. అవి హిరన్, హిరన్ జింక. బుద్ధిమాన్, బుద్ధిమాన్ తెలివైనవాడు. భాయి, భాయి సోదరుడు. కృపయా, కృపయా దయచేసి. తర్కీబ్, తర్కీబ్ ఉపాయం. సంకట్, సంకట్ ఆపద. ఫస్ జానా, ఫస్ జానా చిక్కుకొనుట. జాన్, జాన్ ప్రాణం. సైతాన్, శైతాన్ దెయ్యం. సైతాన్ అంటే దెయ్యం, కానీ ఈ కథలో మనం సైతాన్ అనే దాన్ని వేరొక అర్థంలో కూడా వాడతాము. కక్ష, కక్ష తరగతి. జాల్, జాల్ వల. కోషిష్, కోషిష్ ప్రయత్నం. విద్యార్థి, విద్యార్థి, విద్యార్థి అంటే స్టూడెంట్. శిక్షక్, శిక్షక్ ఉపాధ్యాయుడు, टीचर. चलिए कहानी शुरू करते. एक दिन एक हिरनी अपने बेटे को एक बुद्धिमान के पास लेकर गई और उससे बोली. एक दिन అంటే ఒక రోజు. ఏక్ హిరణి, హిరణ్ అంటే ఏమని చెప్పుకున్నాం, జింక కదా. హిరణి అంటే ఫిమేల్ అన్నమాట. ఏక్ హిరణి ఒక జింక. అపనే బేటేకో తన కొడుకును, అప్పనే బేటేకో తన కొడుకును ఏక్ బుద్ధిమాన్ కే పాస్ లేకర్ గయి. ఏక్ ఒక, బుద్ధిమాన్, బుద్ధిమాన్ అంటే వివేకవంతుడు లేదా తెలివిగలవాడు. బుద్ధిమాన్ కే పాస్ లేకర్ గయి, లేకర్ గయి అంటే తీసుకొని వెళ్ళింది. ఔర్ మరియు, ఉస్సే బోలి అతనితో చెప్తుంది, అంటే ఇంకొక జింక దగ్గర తీసుకువెళ్ళింది కదా, ఆ జింకతో చెప్తుంది. ఏక్ దిన్ ఏక్ హిరణి अपने बेटे को एक बुद्धिमान के पास लेकर गई और उससे बोली. ఒక రోజు ఒక జింక తన కొడుకును ఒక వివేకవంతుని వద్దకు తీసుకొని వెళ్ళి మరియు అతనితో చెప్తుంది. ఏమని? మేరే బుద్ధిమాన్ భాయి, మేరే బుద్ధిమాన్ భాయి कृपया मेरे बेटे को भी अपनी जान बचाने की कुछ तरकीबें सिखा दो. మేరే బుద్ధిమాన్ బాయి నా తెలివైన సోదరుడా. కృపయా, కృపయా అంటే దయచేసి అని అర్థం అన్నమాట. కృపయా అంటే కైండ్లీ. మేరే బేటే కోబి, మేరే నా యొక్క, బేటే కోబి నా కొడుకు కూడా. అప్పని, అప్పని అంటే తన యొక్క. జాన్, జాన్ అంటే ప్రాణాలు. బచానేకి, బచానేకి కాపాడుకోవడానికి. కుచ్, కుచ్ అంటే కొన్ని. తర్కీబే, తర్కీబ్ అంటే చెప్పుకున్నాం కదండి, ఉపాయాలు, చిట్కాలు అలా, అంటే ఇక్కడ ఉపాయాలను వాడుతున్నాం మనం. తర్కీబే ఉపాయాలు. సికాదో, సికాదో నేర్పించండి. మేరే బుద్ధిమాన్ బాయి కృపయా మేరే బేటే కో భీ అపనీ జాన్ బచానేకి కుచ్ తర్కీబే సికాదో. నా తెలివైన సోదరుడా, దయచేసి నా కొడుకు కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి కొన్ని ఉపాయాలు నేర్పించండి అని అడుగుతుంది. తాకి वह कभी संकट में फंसे तो अपनी जान बचा सके. ताकि, ताकि అంటే తద్వారా. वह कभी संकट में फंसे तो, वह, वह అంటే యాక్చువల్గా అతడు, అద్ది అని కూడా వాడచ్చు. ఇక్కడ జింక కోసం చెప్తున్నాం గనక మనం అద్ది అని వాడుతున్నాము. వహ్ కబీ అది ఎప్పుడైనా. సంకట్ మే, సంకట్ అంటే ఆపద, ఇబ్బంది. సంకట్ మే ఫసేతో, ఫస్నా అంటే చిక్కుకోవడం అనమాట. సంకట్ మే ఫసేతో అంటే ఇబ్బందిలో పడినట్లయితే, అప్పని తన యొక్క, జాన్ ప్రాణాలను, బచా సకే కాపాడుకోగలదు. తాకి వహ కభీ సంకట్ మే ఫసే తో అపని జాన్ బచా సకే.
తద్వారా అది ఎప్పుడైనా ఇబ్బందుల్లో పడినట్లయితే తన ప్రాణాలను కాపాడుకోగలదు అలా అని చెప్తోంది. బడా హిరణ్ మాన్ గయా అంటే బడా హిరణ్ అంటే పెద్ద జింక, మాన్ గయా మాన్న అంటే అంగీకరించడం కదా, మాన్ గయా అంగీకరించింది. బడా హిరణ్ మాన్ గయా పెద్ద జింక అంగీకరించింది. చోటే హిరణ్ బహుత్ శైతాంతా. చోటే హిరణ్ అంటే చిన్న జింక, చిన్న జింక ఉంది కదా అది బహుత్, బహుత్ అంటే చాలా, శైతాంతా యాక్చువల్గా సైతాన్ అంటే దెయ్యము అంటే గోస్ట్ అనమాట. కానీ ఇక్కడ సైతాన్ అంటే అంటే చిన్నపిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు అనుకో సైతాన్కే బచ్చే అని వాడతాం కదా, అలా ఆ విధంగా ఇక్కడ సైతాన్ అంటే బాగా అల్లరి చేస్తున్న వాళ్ళని కూడా అలా అంటారనమాట. చోటా హిరణ్ బహుత్ శైతాంతా ఆ చిన్న జింక చాలా అల్లరి చేసేది. ఔరు మరియు ఉస్కా మన్ ఆ జింక యొక్క మనసు ఎప్పుడు కూడా దూసరే బచ్చోంకే సాత్, దూసరే బచ్చోంకే సాత్ అంటే తోటి పిల్లలు ఉంటారు కదా, దూసరే అంటే పక్కనున్న, బచ్చోంకే సాత్ పిల్లలతో కలిసి, సాత్ అంటే కలిసి అనమాట, బచ్చోంకే సాత్ చిన్నపిల్లలతో కలిసి, కేల్నేమే అంటే కేల్నా అంటే ఆడుకోవడం, కేల్నేమే అంటే ఆడుకోవడానికి, కేల్నే మేహీ అంటే ఆడుకోవడానికి, లగా రెహతాతా అంటే ఇష్టపడుతూ ఉండేదన్నమాట. అంటే మనసు ఎప్పుడు కూడా ఆ పిల్లలతో ఆడుకోవడానికే దృష్టి పెట్టేదని అక్కడ అర్థం. చోటా హిరణ్ బహుత్ శైతాన్ థా और उसका मन दूसरे बच्चों के साथ खेलने में ही लगा रहता था. చిన్న జింక చాలా అల్లరి చేసేది మరియు దాని మనసు ఎప్పుడు కూడా ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికే ఇష్టపడేది. జల్దీ హీ వహ కక్షా సే గాయబ్ రహనే లగా और उसने बचाव की कोई तरकीब नहीं सीखी. జల్దీ హీ అంటే త్వరలోనే అంటే తొందరలోనే, వహ కక్షా సే గాయబ్ రహనే లగా వహ్ అంటే అది, వహ్ అది ఆ జింక, కక్షాసే కక్ష అంటే క్లాస్ రూమ్ తరగతి గది, కక్షాసే క్లాస్ రూమ్ నుండి, గాయబ్ రెహ్నేలగా గాయబ్ అంటే మాయమైపోవడం, కానీ ఇక్కడ గాయబ్ అంటే మనం పారిపోవడం అనే అర్థంలో వాడుతున్నాము. గాయబ్ రెహ్నేలగా పారిపోవడం మొదలుపెట్టింది. ఔర్ మరియు ఉస్నే అది, బచావ్కి కాపాడుకోవడానికి, కోయి ఎటువంటి, తర్కీబ్ అంటే చిట్కాలు, నహీ సీకి నేర్చుకోలేదు. జల్దీ హీ వహ కక్షా సే గాయబ్ రహనే లగా ఔర్ ఉస్నే బచావ్ కి కోయి తర్కీబ్ నహీ సీకి. త్వరలోనే అది ఆ క్లాస్ రూమ్ నుండి పారిపోవడం మొదలుపెట్టింది మరియు అది కాపాడుకోవడానికి ఏ విధమైన చిట్కాలు కూడా నేర్చుకోలేదు. ఏక్ దిన్ खेलते खेलते वह एक जाल में फंस गया. एक दिन ఒకరోజు కేల్తే ఆడుతూ వహ అది, ఏక్ జాల్ మే ఒక జాల్ అంటే ఉచ్చు వల, ఏక్ జాల్ మే అంటే ఒక వలలో, ఫస్ గయా ఫస్నా అంటే చిక్కుకోవడం అని చెప్పాం కదా, ఫస్ గయా చిక్కుకుపోయింది. ఏక్ దిన్ కేల్తే వహ ఏక్ జాల్ మే ఫస్ గయా ఒకరోజు అది ఆడుతూ ఒక ఉచ్చులో చిక్కుకుంది. జబ్ ఉస్కి మాకో యహ పతా చలాతో వహ బహుత్ రోయి. ఎప్పుడైతే జబ్ ఉస్కి మాకో అంటే ఆ చిన్న జింక యొక్క తల్లికి, యహ పతా చలా ఆ విషయం తెలిసినప్పుడు యహ పతా చలాతో ఆ విషయం తెలిసినప్పుడు, వహ అది, బహుత్ రోయి రోనా అంటే ఏడవడం, బహుత్ రోయి చాలా ఏడ్చిందని. జబ్ ఉస్కి మాకో యహ పతా చలాతో వహ బహుత్ రోయి అంటే ఆమె తల్లికి ఆ విషయం తెలిసినప్పుడు ఆ జింక చాలా ఏడ్చింది అని. బడా హిరణ్ ఉస్కే పాస్ గయా ఔర్ ఉస్సే బోలా, ప్యారీ బెహన్ ముझे दुख है कि तुम्हारा बच्चा जाल में फंस गया. బడా హిరణ్ ఉస్కే పాస్ గయా, బడా హిరణ్ అంటే ఆ బుద్ధిమాన్ జింక ఉంది కదా, బడా హిరణ్ అంటే పెద్ద జింక, ఉస్కే పాస్ గయా ఆమె దగ్గరకు వెళ్ళి అంటే ఆ తల్లి జింక దగ్గరకు వెళ్ళింది. పాస్ అంటే దగ్గరకు, గయా వెళ్ళింది. ఔరు మరియు, ఉస్సే బోలా అంటే దానితో, బోలా చెప్తుంది. ప్యారీ బెహన్ అంటే ప్యారీ అంటే ప్రియమైన, బెహన్ అంటే సోదరి, ప్యారీ బెహన్ ప్రియమైన సోదరి. ముझे दुख है कि నాకు, దుఃఖ్ హై కి అంటే చాలా బాధగా ఉంది. తుమ్హారా
తుమ్హారా నీ యొక్క బచ్చా బిడ్డ జాల్ మే వలలో ఫస్ గయా చిక్కుకున్నందుకు. బడా హిరన్ ఉస్కే పాస్ గయా ఔర్ ఉస్సే బోలా ప్యారీ బెహన్ ముझे దుఃఖ్ హై కి తుమ్హారా బచ్చా జాల్ మే ఫస్ గయా. పెద్ద జింక ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో ప్రియమైన సోదరి నాకు బాధగా ఉంది మీ బిడ్డ వలలో చిక్కుకున్నందుకు అంటుంది. मैंने उसे सिखाने की बहुत कोशिश की थी लेकिन वह कुछ सीखना ही नहीं चाहता था. నేను ఉసే దానికి సికానేకి నేర్పించడానికి బహుత్ చాలా కోషిష్ కీతి. కోషిష్ అంటే ప్రయత్నం, కోషిష్ కరణ అంటే ప్రయత్నించడం. కోషిష్ కీతి ప్రయత్నించాను. లేకిన్ కానీ, వహ్ అది, కుచ్ అంటే ఏమి, సీఖ్నా హీ నహీ చాతా తా. సీఖ్నా అంటే నేర్చుకోవడం కదా, సీఖ్నా హీ నహీ చాతా తా అంటే నేర్చుకోకపోవడం. मैंने उसे सिखाने की बहुत कोशिश की थी लेकिन वह कुछ सीखना ही नहीं चाहता था. నేను దానికి నేర్పించడానికి చాలా ప్రయత్నించాను కానీ అది ఏమీ నేర్చుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్తోంది. అగర్ కోయి విద్యార్థి सीखना ही नहीं चाहते तो उसे कैसे सिखा सकता है. అగర్ అంటే ఒకవేళ, కోయి ఎవరైనా, విద్యార్థి స్టూడెంట్, सीखना ही नहीं चाहे तो అంటే నేర్చుకోవాలి అనుకోకుంటే, శిక్షక్ ఉపాధ్యాయుడు, ఉసే అతనికి వాళ్ళకి, కేసే ఎలా, సికా సక్తా హే నేర్పించగలుగుతాడు. అంటే ఈ స్టోరీ సారాంశం ఏంటంటే ఎవరైనా విద్యార్థి లేదంటే ఎవరైనా సరే నేర్చుకోవాలి అనే ఆసక్తి లేనప్పుడు ఎవరైనా ఏం చేయలేరు అని అర్థం. ఓకే లెర్నర్స్, ఈ కథ ద్వారా మనం చాలా కొత్త పదాలు నేర్చుకున్నాం కదా. మీరు వీటన్నింటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ కథను మీరు ఓన్గా చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు హిందీ సులువుగా నేర్చుకోగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే VRR ట్యుటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతారు. మరొక కథతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించండి 9603339977.